మా ఊరు హనుమసోన్పల్లి. నా పేరు భీమయ్య. నవపేట్ల విక్రమ్ అనే ఎస్ఐ, మా మండల ఎస్ఐ గారే దీన్ని అంతా మాకు న్యాయం జరగకుండా మాకు ఆపతుండిపోతే మాతోనే డబ్బులు లాక్కునికే మమ్మల్నే డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. భీమయ్య, హనుమసోన్పల్లి గ్రామము. హనుమసోన్పల్లిలో కవుల ఎల్ల అనే వ్యక్తి మాకు తమ్ముడవుతాడు. అంటే అతని కూతురు కొండపురము చందు అనే అబ్బాయితోని ఉదయం 6 గంటలకు వెళ్ళిపోయింది. ఊరు దగ్గర కారు తెచ్చి ఎక్కించుకొని వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోతే తండ్రి ఎల్లయ్య చూసి ఇట్లా మా బిడ్డ ఎక్కువైందని ఫోన్ చేస్తే వాళ్ళు ఎక్కడో బయటికి వెళ్ళిపోయినారు. ఫోన్ చేసి మళ్ళీ పిలిపించిండు, నీకు ఇష్టం అయితే వాళ్ళకి పెళ్లి చేస్తా అని పిలిపించిండంట. పిలిపిస్తే వచ్చిండ్రు. మళ్ళీ వచ్చి ఈ ఎల్లయ్య పోలీస్ స్టేషన్కి అప్పచెప్పిండు. వాళ్ళను పోలీస్ స్టేషన్కి అప్పచెప్తే నైట్ టైంలో నాకు ఎల్లయ్య ఫోన్ చేసిండు, నిన్ను ఎవరు లేరు, ఊరోళ్ళు ఎవరని వస్తే అమ్మాయిని పంపిస్తాం ఇంటికి, మీకు అప్పచెప్తామని పిలిచిండ్రంట. ఎల్లయ్య చెప్పిండు. చెప్తే నేను పోలీస్ స్టేషన్ పోతే సార్ వాళ్ళు ఉండి, వాళ్ళు ఏఎస్ఐ గారు ఉండి తోలుకపోండి అని చెప్పిండ్రు. మీరు రాసిచ్చిపోండి అంటే నేను ఇంకొక ఈయన విట్నెస్గా పెట్టి ఈ అమ్మాయిని తోలుకొని పోయినాం ఇంటికి. తోలుకపోయినాక అంటే నేను పెద్దనాయన అయితే ఈయన మామ, సొంతం మామ. అయితే మా ఇంటి దగ్గరనే ఉన్నది పాప. మా ఇల్లు పక్కపక్కనే ఉంటాయి, మా ఇంటి దగ్గరనే ఉన్నది. అయితే ఇంకా ఎల్లయ్య నైట్ టైంలో ఊరు పెట్టుకొని చేను దగ్గర పోయినంట. ఊరు పెట్టుకొని చనిపోయిండు. పొద్దుగాలు వచ్చి పంచనామా చేసిండ్రు. నవపేట పోయినాక ఆయన ఏమైందంటే ఒక కొండపుర పోలు వచ్చిండ్రు. వచ్చి మా మీద ఏమైనా కేసు పెడతామని భయంతో, చిన్న పిల్లలు ఉండరు, వాళ్ళకి ఏమైనా ఆర్థిక సాయం చేస్తాం మేము, పిల్లలకి ఏదైనా ఉంటుంది ఏమైనా డిపాజిట్ చేస్తామని చెప్పిండ్రు. వాళ్ళు కొద్ది హెల్ప్ చేస్తామంటే సరే అని వాళ్ళు అమౌంట్ రాసిచ్చిండ్రు. 4,50,000 రాసిచ్చిండ్రు. రాసిస్తే సరే అని మేము ఇద్దరం కలిసి ఒప్పందం చేసుకొని ఎస్ఐ గారి దగ్గర వెళ్ళినాము. వెళ్ళిపోయినాక ఎస్ఐ గారు అప్పుడు ఏమైంది, నేను ఒక ముందే అయినా కొండపుర పొలం డబ్బులు అడిగినాడు. మేము పోయినాక కొండపుర పొలం ఉండి ఇక మేము వాళ్ళందరం ఉన్నాము. వాళ్ళకి ఇస్తేనే పోతుంది కానీ నాకు ఇస్తే ఏమవుతుంది, వాళ్ళకి లక్షలు ఇవ్వచ్చు, నా వరకు వచ్చినాక ఇంకా ముందు అవుతారా మీరు? పైసా డబ్బులు ఇవ్వకండి, ఎందుకు ఇస్తారు మీరు అని వాళ్ళని మమ్మల్ని బెదరగొట్టి ఇంకా మాకు అన్యాయం జరిపించిండు. డబ్బులు అడిగితే మేము మాతో ఏం లేవని చెప్పినాము. అంతే, ఇంకా వచ్చినాము. నైటు కార్యక్రమాలు చేసుకున్నాము. ఇంకా ఇప్పుడు అంటే పోలీస్ స్టేషన్లో మా అన్న ఈయన మొత్తం వచ్చిండు. ఈయన ఎందుకంటే ఇలా సొంత తమ్ముడు అవుతాడు, పెద్దమ్మ కొడుకు, సొంత తమ్ముడు. నిన్న నాకు ఊరోళ్ళు ఏదో తెలిసి వచ్చిండ్రు, టీవీ వాళ్ళు వచ్చిండ్రు, అది తొలి వెలుగుళ్ళు వచ్చిండ్రంట. వస్తే ఈయన మాట్లాడితే దాన్ని ప్రత్యేకంగా తీసుకొని నేను ఆ వ్యక్తి అనేది రాలేదు, పోలీస్ స్టేషన్కే రాలేదు, ఇంకా ఉన్న వాళ్ళ మీద కేసులు పెడతా, నేను ప్రత్యేకంగా నన్నే బెదిరించిన. పోలీస్ స్టేషన్ పోతే నీవు ఎక్కువ చేస్తున్నావంట, నీ ఊళ్ళోకి వెళ్ళి నాకు ఫోన్లు వస్తున్నాయి, ముందు నీ మీద కేసు పెడితే ఇవన్నీ సాల్వ్ అవుతాయి, ఫస్ట్ నీ మీద కేసు పెడతా, నీవు ఎక్కువ చేస్తున్నావంట నన్నే బెదిరిస్తున్నాడు. ఏమైంది వాడు చచ్చిపోతే గుద్దబలిచి చచ్చిపోయినాడు. పిల్లలకంటే వాని పిల్లలకు వీళ్ళు ఎందుకు ఇస్తారు డబ్బులు అని ఇట్లా దబాయించి మాట్లాడి మమ్మల్ని అంతా బెడిసగొట్టిండు. ఏమని ఉంటే ఫోన్లు గుంజి బయట పెట్టిన ఫోన్లని బెదిరిస్తాడు. బయట మొత్తం ఫోన్లని స్విచ్ ఆఫ్ చేసి బయట పెట్టి లోనుకోవాలి, ఆయనతో ఇట్లా కట్టుకొని మాట్లాడి రావాలి. మాకు ఇట్లా ఈ అరాచకం చేసిన ఆయన ఇట్లా మాకు చాలా మోసం చేసిండు. డబ్బుల పరంగా మాకు బాగా డిమాండ్ చేసిండు. డబ్బులు కూడా మేము ఆయనకి ఇయ్యలేక, మాకు కార్యక్రమాలకు డబ్బులు లేక వేరే ఆ పక్కలో ఒక ఆయన నవపేట ఆయనతో డబ్బులు అడుక్కొని వచ్చి కార్యక్రమాలు నడిపించుకున్నాం నైటు. వాళ్ళు కూడా మానవత్వంతో ఇస్తుంటే కూడా వాళ్ళను ఎందుకు ఇస్తారని బెదిరించి వచ్చే డబ్బులు కూడా లాక్కునికి ఆయన మాట్లాడిండు. మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. అవి కూడా ఇయ్యలేదు. కార్యక్రమాల కొరకు మధ్యవర్తికి ఇచ్చిండు డబ్బులు 50,000 ఇచ్చిండంట. అవి కూడా మాకు రాలేవు. అవి ఎస్ఐ గారి దగ్గర ఉన్నాయని చెప్పిన వాళ్ళు. మండలం అది అయితే ఇట్లా కవులు వెళ్ళా బిడ్డ చందు అనే పిల్లాడు తీసుకుపోయాడు కొండపురం. తోలుకపోతే ఇంటి దగ్గర వచ్చి కారెక్కించుకొని పోయాడు అని మళ్ళీ పోలీసు వాళ్ళకు పట్టించారు. తండ్రి పట్టించాక సాయంత్రం ఇంటికి తోలుకొచ్చారు. మళ్ళీ కంప్లైంట్ ఇచ్చి ఎవరి ఇంటికి వాళ్ళ తోలిచ్చాడు. పిల్లని తోలిచ్చాడు, పిల్లింటికి పిల్లని తోలిచ్చాడు. తండ్రి భరించలేక తండ్రి నైట్ ఊరు పెట్టుకొని చచ్చిపోయాడు ఎల్లయ్య.
చచ్చిపోతే తెల్లారి మేము పోయినాం పోస్ట్ మాస్కు అది అని పోయినాం. వచ్చి పంచనామాకు పోతే వాళ్ళతో ఆర్సికంగా ఇన్ని పైసలని ఒప్పుకొని రాపించినాం. వాళ్ళు ఇన్ని పిల్లలు చిన్నవాడు అని ఇస్తామని ఒప్పుకొని రాపించినాం. రాపిస్తే ఇక సారు లంచం తీసుకొని మమ్మల్ని అమౌంట్ ఇవ్వకుండా చేసిండు. అట్లా ఎస్ఐ గారు నాపేట ఎస్ఐ పేపర్ కూడా ఉంది, రాసి ఇచ్చిన పేపర్ కూడా ఉంది. అట్లా అడిగిండు అందరం అడిగిండు. ఫోన్లు కూడా బయట పెట్టిపించి రమ్మంటాడు, లోపలికి రమ్మంటాడు. ఫోన్లు బయట పెట్టిస్తాడు. ఏ స్టేషన్లో ఫోన్లు బయట పెట్టి రమ్మన్నారు కదా, ఫోన్లు బయట పెట్టాలి, లోపలికి పోవాలి. నన్ను కూడా ఫోన్ నేను రాలే పోటీ స్టేషన్కి అని చెప్పి మళ్ళీ వీడియో ఒకటి పెట్టిండు ఆయన. నేను స్టేషన్లో ఆయన సీసీ కెమెరాలు చెక్ చేసుకోమను, శాషన్ మలిపిస్తా, ఇంతమంది మా ఊరు 10 మందిని మలిపిస్తా, నేను పోయిన సీసీ కెమెరా కూడా చెక్ చేసుకోమని ఆయన సార్ కూడా. ఇంకా మమ్మల్ని అంటే అందరు కలిసి 50,000 అట్లా 50,000 నాకు సరిపో, 50,000 ఇస్తే నేను ఇట్లా చేస్తారు, నాకు వాళ్ళకి ఇయ్యనికి వస్తుంది కానీ నాకు ఏనికి రాదా అని మాట్లాడుతున్నాడు. అట్లా అంటే పేదల్లో చూసి అట్లా మాట్లాడుతాడు ఆయన. ఎంత అంటే ఎన్ని ఇస్తే సరిపోతుంది ఆయనకి. ఎంత అంటే ఇక మాకు ఏ కూడా చేసాడు, ఆయన తీసుకోవడం ఏం చేసాడో మాకు తెలియదు. 50,000 ఇస్తా అని చెప్పారు. మొదల ఎస్టీ పార్టీ అంటే మాది సగం వాళ్ళకి సగం. మమ్మల్ని డైరెక్ట్ అడుగుతారు. ఇయ్యండి అంటే అడుగుతారా నోటీస్ ఇయ్యండి అంటారు. కొండపురపులు ఉన్నారు, కొండపురపులను అడిగిండు అంటే వాళ్ళు మాతో పట్టుకుని వాళ్ళు ఇస్తామని వాళ్ళు ఇంకా మాకు అక్కడికి మాకు ఇవ్వకుండా చేసిండు. అట్లా పిల్లలు చిన్న పిల్లలు అట్లా మాకు చచ్చిపోయిండు మనిషి. అన్యాయం జరిగింది. అట్లా ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు ఆర్థికంగా. పిల్లాని గురించి అమ్మాయి ఇట్లా పోయినందుకు ఉరి పెట్టుకోడు, అమ్మాయి పోయినందుకు ఉరి పెట్టుకోడు. పిల్లాడు తీసుకుపోయాడు. అట్లా చందు శంకర్ కొడుకు గుడ్డే శంకర్ కొడుకు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.